అటెంప్ట్ కాదు. గతంలో కూడా మీరు చూశారు వైజాగ్ వచ్చిన ముఖ్యంగా వైజాగ్ ఎప్పుడు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆంక్షలు ఉంటాయి, జనసేన నాయకుల మీద ఆంక్షలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వైజాగ్ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన హోటల్ గతికి పరిమితం చేశారు. మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి చెయ్యని తప్పుకి దాదాపు ఒక 7 రోజుల పైచిలకు మమ్మల్ని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారు. అంటే జనసేన అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఈ వైసీపీ పార్టీకి భయం. ఈ రోజు బిగ్గెస్ట్ థ్రెట్ వైసీపీకి ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన మాత్రమే. అందుకే గతంలో ఆయనపై రెక్కి కూడా నిర్వహించారు సార్. నేను అది మీకు తెలుసు, క్లెయిమ్ చేస్తాను. రెక్కి కూడా నిర్వహించారు. అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద రానివ్వట్లేదు సార్. హెలీప్యాడ్ అనేసరికి గతంలో మీకు ఆ హెలీప్యాడ్ ఇచ్చినప్పుడు బేసిక్ నామ్స్ ప్రకారం ఇస్తారండి. ఆ ఇచ్చినప్పుడు గతంలో మీకు అక్కడ హెలీప్యాడ్ మీకు వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా ల్యాండ్ అయినప్పుడు అలాంటి హెలీప్యాడ్ లో మేము ఇవ్వము మీకు అవకాశం, హెలీప్యాడ్ ల్యాండ్ అవ్వకూడదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే మరి అధ్యక్షుడు అనే వ్యక్తి ఎలా ప్రచారం చేస్తారు? గతంలో మీరు ఎలా అయితే నామినేషన్స్ కూడా వేయనివ్వలేదు, ఈసారి ప్రచారం కూడా అడ్డంకులు పెట్టి మమ్మల్ని మీరు 4 గోడలకు పరిమితం చేసి మేము యుద్ధానికి సిద్ధం అంటే మీరు ఎవరితో యుద్ధం చేస్తారు? ముందు ఒక అద్దం పెట్టుకుని మీతో మీరు యుద్ధం చేసుకుంటారా? అద్దం పెట్టుకుని సిద్ధం అంటారా? ఈ మాటలు ఎక్కడ సరిపోతాయి సార్? మాకు అర్థం కాదు. మాకు ఉన్న నామ్స్ ప్రకారం మేము ఒక హెలికాప్టర్ హైర్ చేసుకున్నాం, ప్రాపర్ హెలిప్యాడ్ పర్మిషన్స్ పెట్టుకున్నాం. అధికారులు ఈ రోజు పూర్తి ఒత్తిడిలో ఉన్నారు సార్. ఈ వైసీపీ ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తే ఆయన 7-9 కిలోమీటర్లు డిఫరెన్స్ లో గతంలో కనుక హిల్ 3 ఐటీసెస్ లో ఉన్న హిల్ 3 లో ఒక హెలిప్యాడ్ ఉంది సార్ ఆయనకి. మళ్ళీ తర్వాత కొత్తగా అక్కడి నుంచి మీకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కన ఉన్న మినీ గ్రౌండ్ లో మళ్ళీ ఇంకో హెలిప్యాడ్ వేశారు. 9 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న హెలిప్యాడ్ వాడకుండా మళ్ళీ కొత్త హెలిప్యాడ్ వేసుకున్నారు. వాళ్ళు కొన్ని లక్షల బిల్లు ఓటు చేసే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళకంటే ప్రభుత్వానికి నచ్చినట్టు వాళ్ళు హెలిప్యాడ్లు వేసుకుంటారు. మమ్మల్ని కొత్తగా హెలిప్యాడ్లు వేసుకునేవారు. కనీసం ఉన్న హెలిప్యాడ్లు కూడా వాడుకునేవ్వకపోతే మా హెలికాప్టర్లు ఎక్కడ ల్యాండ్ అవ్వాలని ప్రచారానికి ఎలా రావాలి సార్? అధ్యక్షుడు అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి భుజం మీద ఈ రోజు 175 కాన్స్టిట్యున్సీల బరువు ఆయన భుజం మీద ఉంది సార్. ఆయన పోటీ చేసే ప్రాంతంతో పాటు మిగిలిన కాన్స్టిట్యున్సీలు కూడా ప్రచారం చేయాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ ఇచ్చాం. మేమేమి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లేదుగా. మా పార్టీ ప్రచార కార్యక్రమాలు చేసుకుంటామన్నా కూడా మేము రోడ్ల మీద రానము అంటే అది మరి ఏ విధంగా దేనికి సిద్ధం అని చెప్పి అనుకోవాలి సార్? ఓకే, మరి ఈ విధంగా మమ్మల్ని కట్టడి చేసి అంతకెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధమైన సభ సంఘవలస ప్రాంతంలో పెట్టినప్పుడు మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఇంటికే పరిమితం చేశారు. ఇలా ప్రతిపక్ష నాయకులు మీరు హౌస్ అరెస్టులు చేసుకుంటూ సిద్ధం అంటే మీరు మరి ముందు అద్దం పెట్టుకుని సిద్ధం అనుకోండి. ఇంకా అంతకు మించి ప్రజలైతే మాత్రం నవ్వుకున్నారు ఈ రోజు ఉన్న పరిస్థితులను చూసి. సో ఇంకా ఆటంకాలు పెడితే ఏ రకంగా వెళ్తారు మరి క్యాంపెయిన్ కి? సార్ మేమైతే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్యాంపెయిన్ లోకి దిగడానికి సిద్ధమయ్యాం సార్. ఇప్పటికే ఆల్రెడీ మీకు అమలాపురంలో ట్రయల్ రన్ కూడా ముగిసింది. ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో